బాగా చదువుకున్న ప్రోత్సాహం అంటే పిల్లలు ఎవరికైనా సరే గుర్తింపు పొందుతున్నామంటే ఇంకా ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. అరే అతనికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, మంత్రి గారు లేకపోతే గవర్నమెంట్ లేకపోతే మా ఊర్లో పెద్దలు పిలిచి చక్కగా సత్కరించారన్నదానికి మిగతా పిల్లలకు కూడా ఎక్కువ మార్కులు పొందడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఇంకొకటి కూడా నిర్ణయించాం. మా నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ పేరు 5 మండలాల్లో కూడా నిర్ణయించి మరి మొన్న మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఆర్థిక సాయం చేస్తాను. ఎంతమంది ఊరే ప్రోత్సాహమే. నేనేదో ఆర్థిక సాయం చేస్తున్నాను, నేను ఇచ్చే దాంతో వాళ్ళకి ఏదో కానీ ఈ విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అహర్నిశలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మరి మన పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఒక భవిష్యత్తు కూడా చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి పక్కన ఇంటి పక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మోటివేషన్ చెప్పుకున్నారు. కానీ చదువుకున్న తర్వాత ఈ పిల్లలు ఏమి చేయాలి అనే దాని మీద ఒక అవగాహన లేని నాయకత్వం ఆ రోజు ఉండటం మూలంగా మనలో చాలా మంది పిల్లలు నిరుద్యోగులుగా మారిపోతే హైదరాబాద్ వెళ్ళాలా, లేదా మెడ్రాస్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా, ఎక్కడో చోటుకి కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే అహర్నిశలు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, 20 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇప్పించాలి, ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎనర్జీ, R&B లేకపోతే రెవెన్యూ అన్నింటినీ పక్కన పెట్టి ఎడ్యుకేషన్కి 32,000 కోట్లు అంటే టోటల్ బడ్జెట్లో దాదాపు 10-12% మించి ఖర్చు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏదో ప్రచారం కోసం ప్రచారం చేయటం కాదు, పిల్లలు చదువుకోవాలంటే ముఖ్యంగా టీచర్లు ఉండాలి, వసతులు ఉండాలనే లక్ష్యంతో దాదాపు 10,000 మందిని 10,682 మంది టీచర్స్ని అపాయింట్ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. 16,600 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాం. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 10,000 ఇచ్చాం. ప్రతి సంవత్సరం కూడా 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం మన నియోజకవర్గంలో ఏ పేద పిల్లలు కూడా ఆర్థిక సమస్యల మూలంగా చదువుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు, వాళ్ళకి ప్రోత్సహించాలి. మనందరం కూడా తల్లిదండ్రులు, నేను ఒక రోజు ఇట్లాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఎవరు పిల్లలు రాలేదు, తల్లిదండ్రులు రాలేదు, కేవలం కార్యకర్తలు, మన పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారు. నేను అడిగాను, ఏంటి తల్లిదండ్రులు ఎవరు రాలేదు ఏంటంటే, ఈరోజు పిండి కొట్టే పనులు ఎక్కువ ఉన్నాయండి పొలానికి, లేకపోతే పురుగులు ముందు కొడుతున్నారు, అందరూ కూడా ఆ పనులు ఎక్కువ ఉన్నారంటే నేను అన్నాను, పురుగుని చంపేస్తే మీకు ఒక 6 నెలలకు సంబంధించిన పంట వస్తుంది, పిండేస్తే మీకు ఒక సంవత్సరం పొట్ట నింపే పంట వస్తుంది. కానీ పిల్లలు జాగ్రత్త చూసుకుంటే మీ జీవితాంతం తృప్తినిచ్చే పిల్లలు మీ ఎదురుగా ఉంటారు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా నిర్లక్ష్యం చేయబాకని కార్యక్రమాల్ని పిల్లల చదువులకి రోజు కూడా మీరు ఎంత బాధ్యతతో ఎంత కష్టంతో మీ పంటల్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మీ పిల్లల్ని కూడా రోజు సాయంత్రం చెట్టుకి పురుగు పట్టిందా, పేడ పట్టిందా, లేదా చెదలు పట్టిందా అని చూసుకుని మందులు ఎట్లా వేస్తామో మన పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా దురలవాట్లకి లోనవుతున్నారా, ఇవన్నీ కూడా బాధ్యతతో చూడండి అని చెప్పేసి మనం చేస్తాను. Good afternoon everyone. This is Namrata Rose. I completed my 10th in ZPHS M. Suravaram, Agiripalli Mandal, which is in Eluru district. I scored 582 out of 600. సార్ ఒక చిన్న సత్కారం చేశారు మా అన్నయ్యకి. అది నాలో ఎంతో మోటివేషన్ నింపింది. నేను ఇంత స్థాయిలో నిల్చోవడానికి ఆ సన్మానమే చాలా గొప్ప కారణం. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఏమనంటే, వచ్చే సంవత్సరం నేను కూడా మినిస్టర్ సార్ చేతుల మీదుగా ఆ చిన్న సత్కారాన్ని నేను కూడా తప్పకుండా అందుకోవాలని నేను ఆ రోజే నిర్ణయించుకొని ప్రతిరోజు చాలా కష్టపడ్డాను. అలాగే మన కూటమి ప్రభుత్వం వారు అందించిన, మెయిన్గా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు అందించిన
100 days యాక్షన్ ప్లాన్, దానిలో షైనింగ్ స్టార్ అండ్ రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడ్డాయి మా అందరికీ. పాస్ పర్సంటేజ్తో పాటు హైయెస్ట్ స్కోర్ చేయడానికి కూడా ఉపయోగపడ్డాయి. అలాగే మన మినిస్టర్ సార్ వారి తండ్రి గారి కొలుసు పెద్దరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నారా లోకేష్ విద్యామృతం అనే పేరుతో మాకు ఎంతో మంచి పౌష్టికాహారాన్ని అందించడం, దీని ద్వారా మేము ఎన్ని మార్కులు సాధించామని చెప్తున్నాను. సార్ పొద్దున్నే 8 గంటలకి స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకి ఇంటికి వచ్చే వరకు మధ్యాహ్నం 12ంటికి భోజనం చేసి మధ్యలో చాలా అలసట అనిపించేది. అంతకు ముందు వరకు మధ్యలో చిన్న బ్రేక్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఉంటే బాగుండు అనిపించేది. కానీ సార్ ఇంప్లిమెంట్ చేసిన నారా లోకేష్ విద్యామృతం ద్వారా మేము ఎంతో పౌష్టికంగా, మేము చదువులో ఆరోగ్యంగా చదువుకోవడానికి మాకు ఎంతో ఉపయోగపడింది సార్. ఇది అందించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అలాగే మా నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి కూడా ఇలానే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను సార్. మీరు అన్నారు సార్ IITలో సీట్ సాధించాలి అని. మా అన్నయ్య ఇప్పుడు IITలో చదువుతున్నాడు సార్. మా అన్నయ్య గోల్ కూడా IIT మద్రాస్ని సాధించాలని, అలాగే ఈరోజు మీరు అన్న మాట ప్రకారం నా గోల్ కూడా IIT మద్రాస్ని సాధించాలనే ఉంది సార్. ఇప్పుడు మీరన్న మాటలు నాలో ఎంతో మోటివేషన్ని నింపాయి. ఇలా నేను కూడా పెద్దయ్యాక IAS ఆఫీసర్ అయ్యి మీలాగే ఒక ట్రస్ట్ పెట్టి నేను పేదవారికి అందరికీ సహాయం చేస్తానని ఈ స్టేజ్ మీద చెప్తున్నాను. అలాగే సార్ మా స్కూల్ తరపు నుంచి ఇది అడగకూడదు తెలియదు కానీ చిన్న నోట్ ఉంది సార్. ఏంటంటే మా కిచెన్ షెడ్ నుంచి మేము కూర్చొని భోజనం చేసే దాని వరకు మధ్యలో గ్యాప్ ఉండిద్ది సార్. మాది కొండ మీద స్కూల్ అవ్వడంతో కోతుల బాధ ఎక్కువ ఉంది సార్ మాకు. దాని ద్వారా ఆ కిచెన్ షెడ్ నుంచి మేము మా తినే వరకు వచ్చే వరకు మధ్యలో కోతులు వచ్చి మా ఫుడ్లో నుంచి చాలా వరకు లాక్కెళ్ళిపోయాయి సార్. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం సార్. సార్ మీరు కుదిరితే సార్ నెక్స్ట్ మన డివిజన్లోని 7 గ్రామాల్లో ఎంఈఓ గారికి డివైఓ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎం శ్రీ లాస్య, ఎస్కే ఆఫీసర్ నాగబాబు దిగాలి హెడ్ మాస్టర్ గారికి బాలకృష్ణ కలటూరు 563 మార్కులతో ఐరుపది ఎంఈఓ గారు, హెచ్ఎం గారు. ప్రెసిడెంట్ గారు మీరు తీసుకోండి. చూడండి అడ్డగట్ల కవిత జడ్పీహెచ్ చిన్నంపేట 580 మార్కులతో మండల ప్రథమంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు వారి తల్లి కూడా చిరు సత్కారం చేసి ప్రోత్సహిస్తున్నారు. వారికి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయలు నగదు బహుమతిని ఒక మెమో చప్పట్లతో ఆ అమ్మాయిని అభినందించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పరస మధులత కొలుసు పెదరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెమంటో 25,000 రూపాయల నగదు బహుమతి చిరు సత్కారం మంత్రి వారి చేతుల మీదుగా 15,000 రూపాయలతో నగదు బహుమతి మెమంటో వారు అందజేస్తున్నారు. మరి మనం అందరూ కూడా చప్పట్లు కొడితే పిల్లలకి ఉత్సాహం కూడా ఉంటుంది. ఉత్తీర్ణత సాధించింది అమ్మాయి. ఓకే సార్. ఎంఈఓ 1 and 2 గారికి చిరు సత్కారంతో మెమంటోతో